कांग्रेस पार्टी जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस कांग्रेस पार्टी వర్ధిల్లాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వం వర్ధిల్లాలి పొన్నం ప్రభాకర్ నాయకత్వం వర్ధిల్లాలి కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ జై కాంగ్రెస్ ఖబర్దార్ 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 థ్యాంక్ యూ పొన్నమన్న థ్యాంక్ యూ పొన్నమన్న థ్యాంక్ యూ కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఖబర్దార్ 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 రాహుల్ గాంధీ గారి నాయకత్వం పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వం నిజాయితీ గల నాయకుడు మంత్రి అయితే సమర్థవంతమైన అధికారులను నియమించుకొని సామాన్య ప్రజలందరికీ సురక్షిత పాలన అందిస్తాడనడానికి ఉదాహరణ ఈరోజు మన కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ నగరంలో మనము ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాము. మంత్రిగా పొన్నం ప్రభాకర్ అన్న ఎన్నికైన వెంటనే మొన్నటిదాకా మంత్రిగా ఉన్నటువంటి గంగుల కమలాకర్కి దడబుట్టేటట్టు, మొన్నటి వరకు ఇప్పటికీ ఎంపీగా ఉన్నటువంటి బండి సంజయ్కి దడబుట్టేటట్టు పొన్నం ప్రభాకర్ అన్న సిన్సియర్ అధికారుల్ని, నిజాయితీ గల పాలకులని ఇక్కడ నియమించుకొని సామాన్య ప్రజలందరికీ మంచి పరిపాలన అందుబాటులోకి తీసుకొచ్చినారు. ఈరోజు గత 10 సంవత్సరాలుగా కరీంనగర్ నగరంలో కబ్జా కోరులతో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలు, మాఫియా ముఠాలతో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. చాలా ధైర్యంగా ముందుకొచ్చి మంచిగా పోలీస్ కమిషనరేట్లో కంప్లైంట్లు ఇస్తూ ఉన్నారు. ఈరోజు మేము ప్రజలందరికీ పిలుపునిస్తూ ఉన్నాం. పొన్నం ప్రభాకర్ అన్న నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మొత్తం మంచి సిన్సియర్ అధికారులను నియమిస్తూ ఉంది. మీరందరూ భయపడకండి, ధైర్యంగా మిమ్మల్ని ఎవరు బెదిరించినా, ఏ ముఠా బెదిరించినా, ఏ మాఫియా కోరు బెదిరించినా బయటికి రండి. మేము బండి సంజయ్ లెక్క మౌనంగా ఉండము, మేము గంగుల కమలాకర్ లెక్క కబ్జా కోరులకు అండగా ఉండము. గంగుల కమలాకర్ చేసిన పని ఏంటంటే ఇదే డివిజన్లో ఒక భూమి కబ్జా కోరు ఉంటే ఆ కార్పొరేటర్ని మనము అరెస్ట్ చేయించగానే ఆ జైలుకు పోయి ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గంగుల కమలాకర్, ఈ కరీంనగర్ స్థానిక శాసనసభ్యుగా ఉన్నటువంటి గంగుల కమలాకర్ ఆ జైలుకు పోయి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కబ్జా కోర్లు ఉన్నారో అరెస్ట్ అయిన వాళ్ళని పరామర్శించడం అనేది సిగ్గుచేటు. టీఆర్ఎస్ నాయకులారా, మీ మీద తూ అని ఉంచే పరిస్థితి ఈరోజు మీ గంగుల కమలాకర్ తీసుకొచ్చిండు. ఇంత జరుగుతున్న నంగనాచి లెక్క ఆ కబ్జా ఈ కబ్జా జరుగుతున్న నంగనాచి లెక్క ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే బండి సంజయ్ ఎందుకు మౌనంగా ఉన్నావు? ఎంత కమిషన్లలో షేర్ తీసుకుంటున్నావు? గంగుల కమలాకర్, బండి సంజయ్ ఇద్దరు కలిసి కరీంనగర్ ప్రజల్ని పట్టి పీడిస్తున్నటువంటి కబ్జాకోర్లకు అండగా ఉన్నారని తెలపడానికి ఇది ఉదాహరణ. పొన్నం ప్రభాకర్ అన్న మంత్రిగా కాగానే మంచి సమర్థవంతమైన నాయకులు వచ్చిండ్రు. ప్రజలందరికీ పిలుపునిస్తున్నాం, భయపడకండి, ముందుకు రండి. మేమందరం ఈరోజు కాంగ్రెస్ శ్రేణులందరం ఇక్కడికి పెద్ద ఎత్తున వచ్చి ప్రజలందరూ ధైర్యం చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ పొన్నమన్న, థ్యాంక్ యూ కాంగ్రెస్ అంటూ ప్రజలందరూ చెప్తా ఉన్నారు. ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకున్నట్టు పొన్నం ప్రభాకర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. మల్యాల సుజిత్ కుమార్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిని.